అయితే ఈ గ్రహస్థితిని పరిశీలిస్తే ముఖ్యంగా మేషరాశి వారికి 2026 నూతన సంవత్సరం అంటే జనవరి నుండి డిసెంబర్ దాకా అనమాట. శుభాశుభ పరిణామాలన్నీ కూడా కాస్త మిశ్రమంగానే కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ కారణంగా ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కంగారు పడకండి. ప్రతి పని పూర్తవుతుంది కానీ ఆలస్యము. కాబట్టి ఇంకా నాకు ఈ పని అవ్వదేమో అనేటటువంటి టెన్షన్లు బెంగలు పెట్టేసుకోకండి. అయితే ముఖ్యంగా బంధువులతోటి స్నేహితులతోటి కలహాలు కనపడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి అప్పులు ఇవ్వడాలు, డబ్బుల లావాదేవీలు జరపడాలు, ఆస్తి వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో అయితే చక్కని శుభకార్యాలు జరుగుతాయి. వివాహాది శుభకార్యాలు ఆగిపోయిన వెదరకు వెళతాయి. అలాంటి శుభపరమైన పరిణామాలు ఉన్నాయి కాబట్టి కంగారేం పడక్కర్లేదు. అయితే ప్రతి పనికి కూడా డబ్బు ఖర్చు పెట్టండి ఏ పని అవ్వదు. విపరీతంగా ఖర్చులు పెట్టవలసి వస్తుంటుంది. 10 రూపాయలు దానికి 100 రూపాయలు పెట్టవలసి వస్తుంటుంది. దానివల్ల మీకు మనస్తాపం. కానీ డబ్బులు ఖర్చు పెడితే పనులు అవుతుంటాయి. అదొకటి అదృష్టం. కాబట్టి ధన వ్యయం విపరీతంగా కనపడుతుంది. ప్రతి పని డబ్బులతోటి పూర్తవుతుంది. కానీ భూములు కొనడం, గృహాలు కొనడం, ఇల్లు కట్టడం లాంటివి, కార్లు కొనడం, వాహనాలు కొనడం, పెద్ద పెద్ద నిర్ణయాలు, పెద్ద ఆర్థికపరమైన వ్యవహారాలు జరుపుతారు. ముఖ్యంగా చదువు పట్ల కానీ ఉద్యోగాల పట్ల కానీ అసంతృప్తి కనపడుతుంది. కాబట్టి చదువుకునే విద్యార్థులు అనుకున్న మార్కులు రాకపోవడం, లేదా ఉద్యోగం వచ్చేస్తుందని ప్రయత్నం చేసిన వారికి ఆటంకాలు తలెత్తడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి చేసే ప్రయత్నాలు ఎక్కువగా గట్టిగా చేసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. అయితే ప్రతి ప్రయత్నము కూడా అయిపోతుంది అనుకున్నదల్లా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల ఆశాజనకంగా కనపడుతుంది అనమాట, అంటే మనస్తాపం. అయితే తరచూ ప్రతి పని వాయిదా పడడం వల్ల ఒక్కొక్కసారి మీకే విరక్తి వచ్చి వదిలేస్తూ ఉంటారు. అలా వదలకండి. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తేనే మీకు పనులు అవుతాయి. ముఖ్యంగా అయితే శారీరకపరమైనటువంటి అనారోగ్య విషయంలోనూ, రుగ్మతల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు, శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. అయితే అనేక రకాల అభివృద్ధి పనులు కానీ, లేదా మిమ్మల్ని మీరు గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి కార్యక్రమాలు, మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చక్కగా డెవలప్ అవుతాయి. కొత్త విద్యలు నేర్చుకుంటారు. ముఖ్యంగా టెక్నాలజీ పరమైనటువంటి శ్రద్ధ బాగా పెరుగుతుంది. శత్రువులు కొంచెం పెరుగుతారు, జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు విపరీతంగా ఖర్చులనే జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన దుబారా ఖర్చులు చేయడం మంచిది కాదు. అయితే మధ్యలో చిన్న చికాకులు వచ్చినా కూడా ఖచ్చితంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. భార్యాభర్తల మధ్య సంతోషకరమైన వాతావరణము, అన్యోన్యతలు, కాలయికలు అయితే కనపడుతున్నాయి. కానీ చిన్న క్లేశాలు ఉన్నాయి, జాగ్రత్త.